హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు 3 స్టార్ బ్లౌజ్ నెక్ డిజైన్ అనేది కట్ చేయడం మరియు కుట్టడం అనేది చూద్దాము. దానికోసం నేను ఫస్ట్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ అనేది రెండు తీసుకున్నాను. ఇప్పుడు మీకోసం మెజర్మెంట్స్ అన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చెస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చేరుకొని మనకి 38 ఇంచు ఉంటుంది. బ్లౌజ్ లెంత్ వచ్చిందన 13.5 ఇంచు ఉంటుంది. అలాగే నెక్ విడ్త్ టాప్ సైడ్ 2.5 ఇంచు ఉంటుంది. షోల్డర్ వచ్చిందన్న 3.25 ఇంచు ఉంటుంది. హార్మల్ డౌన్ వచ్చిందన్న 5.5 ఉంటుంది. హార్మల్ విడ్త్ 4.5 ఇంచు. అలాగే నెక్ డౌన్ వచ్చిందన్న మనకి 9.25 ఇంచు ఉంటుంది. నెక్ విడ్త్ వచ్చిందన్న 318 ఉంటుంది. అలాగే దీన్ని నేను ఇప్పుడు ఫస్ట్ స్క్వేర్ టైప్లో మార్క్ చేసుకునిందన్న ఇప్పుడు మనకి నెక్ లోపలికి ఒక 1/2 ఇంచ్, నెక్ అవుట్ సైడ్కి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని దాన్ని మనము 3 స్టార్ తర డ్రాయింగ్ అనేది చేసినాను డైరెక్ట్ లైనింగ్ పైనే. తర్వాత పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకొని దాన్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకునేదాన్ని. ఇప్పుడు ఏమి లైనింగ్ సెంటర్ ఫోల్డింగ్ ఉండదు, ఆ ఫోల్డింగ్ పేపర్ క్యాన్వాస్ ఫోల్డింగ్ రెండు ఒకే మాదిరిగా పెట్టుకునిందన్న నీట్గా ఒకేద చెక్ చేసుకొని ఇప్పుడేం నేను డ్రాయింగ్ చేసినాను ఆ డ్రాయింగ్ పైననే ఏమన్నా కొంచెం హెచ్చు తక్కువ ఏమన్నా ఉంటే దాన్ని చూసుకొని నీట్గా కటింగ్ అనేది చేస్తున్నాను. ఓకే, మార్క్ ఏమన్నా కొంచెం మిస్టేక్ ఉంటే మనం కట్ చేసే టైంలో నీట్గా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు నేనేం కట్ చేసినాను పేపర్ క్యాన్వాస్ తీసుకొని అది 1.25 ఇంచ్ విడుతుండేలాగా చూసుకొని మార్క్ అనేది నేను చేసుకుంటున్నాను. ఈ మార్క్ చేసుకునే టైంలో కూడా మనము కరెక్ట్ మెజర్మెంట్ అనేది ఫాలో కావాలి. ఇప్పుడు ఇది రౌండ్ షేప్ ఉండేదాన్ని ఇంకా యాది స్కేల్ అనేది యూజ్ అయ్యలేదు. డైరెక్ట్ మనము ఇప్పుడేమో 1.25 ఇంచ్కి టేప్ పెట్టి మార్క్ చేసినాను, దానిపైన నీట్గా ఇది మార్క్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ ఏం చేసుకున్నానో 1.25 ఇంచ్కి సేమ్ అలాగే పేపర్ క్యాన్వాస్ నెక్ అవుట్ సైడ్ ఎక్స్ట్రా పేపర్ క్యాన్వాస్ ఉంటుంది కదా, దాని అంతా కటింగ్ అనేది చేసి తీసేస్తున్నాను. మనకి ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ కరెక్ట్గా 1.25 ఇంచ్ అనేది రెడీ అయినది. నెక్ 3 స్టార్కి కరెక్ట్గా వచ్చినది అనమాట అది. ఆ తర్వాత నేను బ్లౌజ్ పీస్ తీసుకునిందన బ్లౌజ్ పీస్ టాప్ అండ్ ఇన్సైడ్ ఉంటుంది కదా, ఇన్సైడ్ సైడ్కి నేను డైరెక్ట్గా లైనింగ్ అనేది పెట్టిందన అటాచింగ్ అనేది చేస్తున్నాను. ఈ అటాచింగ్ వచ్చిందన 1/4 ఇంచ్ మార్జిన్ పట్టుకొనిందన లైనింగ్ పైన నీట్గా రౌండ్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ రౌండ్ స్టిచ్చింగ్ చేసే టైంలో మనకి లైనింగ్ అలాగే బ్లౌజ్ పీసు రెండును ఒకే మాదిరిగా స్టిచ్చింగ్ అనేది కావాలన్నమాట. ఒకటి క్రాస్గా అనేది ఏమన్నా స్టిచ్చింగ్ అయిందంటే సపోజ్ బాడీ కావచ్చును లైనింగ్ కావచ్చును, క్రాస్గా ఏమైనా స్టిచ్చింగ్ అయితే మనకి బ్లౌజ్ అంతా ఫినిషింగ్ అవుతుంది కదా, వాళ్ళు బ్లౌజ్ వేసుకునే టైంలో మనకి అక్కడ రింకిల్స్ అనేది కనబడుచుకుంటుంది. దానికి మెయిన్ కారణము ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అందుకోసమని మనము లైనింగ్ అటాచింగ్ చేసే టైంలోనే నీట్గా చూసుకొని చేసుకోవాలన్నమాట. మొత్తము నెక్ అంతా నెక్ సైడ్స్ అంతా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఒకేదా చెక్ చేసుకునేదన మనకి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా ఆ బాడీది అదంతా నీట్గా ట్రిమ్మింగ్ అనేది చేసేస్తున్నాను. ఈ కట్ చేసే టైంలో కూడా మనకి బ్లౌజ్ పీస్ అంటే లైనింగ్ నీట్గా కట్ కాకూడదు, ఓన్లీ బ్లౌజ్ పీస్ మాత్రము కట్ కావాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చి చూస్తూ ఉంటే ఈ వీడియోని మిస్ చేయకుండా నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో చాలా ఇష్టమైతే మీకు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది మొత్తం కట్ అయిన తర్వాత బాటమ్ సైడ్ మనకు 1/2 ఇంచ్ మార్జిన్ ఉంటుంది కదా, దానికి న్యాచెస్ అనేది వేసుకొని ఒక్కిత అంతా క్రాస్ చెక్ చేసి సైడ్కి అనేది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు శారీ ఫ్యాబ్రిక్ తీసుకునేదన ఇప్పుడు ఏం మనం పేపర్ క్యాన్వాస్ కట్ చేసినామో శారీ బట్ట పైన పెట్టిందని ఒక్కిత అంతా మెజర్మెంట్ చూసుకోండి. సపోజ్ ఏమన్నా ఈ మెజర్మెంట్కి ఏమన్నా శారీ బట్ట అడ్జస్ట్ కాకుండా ఉంటే ఒక ఎక్స్ట్రా ప్యాచ్ అనేది అటాచింగ్ అనేది చేసుకొని ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ పైన కరెక్ట్గా మనం 1/4 ఇంచ్ మార్జిన్ అనేది పెట్టిందన్న అటాచింగ్ అనేది చేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను శారీ ఫ్యాబ్రిక్ సీదా అనేది వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ 1/4 ఇంచ్ మార్జిన్ ఈ టర్నింగ్లో మాత్రం మనకి 100% అనేది ఉండాలి. ఎందుకంటే ఈ సింపుల్ ప్యాచ్ వరకు ఈ కార్నర్సే అనమాట నీట్గా హైలైట్ అయ్యేది. అందుకోసమనే నేను ఈ పేపర్ క్యాన్వాస్ పైన అటాచింగ్ అనేది చేస్తున్నాను నీట్గా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉండేదంతా అది మనము కట్ చేసి తీసేస్తున్నాను. ఈ తీసేసే టైం
అంతా ఈ కార్నర్స్లో మళ్ళీ షేప్ ఉంటుంది కదా 3 సైడ్ 4 సైడును న్యాచెస్ అనేది వేసుకోండి. ఈ న్యాచెస్ అనేది వేసుకునే టైంలో మీరు ఫస్ట్ వేసినారు కదా స్టిచ్, ఆ స్టిచ్ కట్ కాకుండా చూసుకోండి. ఓకే, ఫస్ట్ ఈ 3 కార్నర్స్లో అనేది నీట్గా ఫోల్డింగ్ అనేది చేసి టర్నింగ్ అనేది చేసుకుంటున్నాను. ఆ పాయింట్స్ అంతా మీరు నీళ్ళలో నీట్గా బయట తీసుకోండి. ఆ తర్వాత నేను ఎడ్జ్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ ఎడ్జ్ స్టిచ్ చేసే టైంలో మనకి పేపర్ క్యాన్వాస్ వైట్ కలర్ ఉంటుంది కదా, ఆ వైట్ కలర్ వచ్చిందన మనం ఇప్పుడు వేసే స్టిచ్ని ఇంకా కొంచెం లోపలకనే ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఫినిషింగ్ అయ్యే టైంని మనకి బ్లౌజ్ టాప్ సైడ్ ఏమన్నా ఈ పేపర్ క్యాన్వాస్ కనబడిస్తూ ఉంటే అది చూడడానికి బాగుండేలేదు. అందుకోసమని మీరు ఈ స్టిచ్చింగ్ వేసే టైంలో ఆ పేపర్ క్యాన్వాస్ని కొంచెం లోపలకు పెట్టిందన ఈ ఎడ్జ్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత మనకి నెక్ సైడ్ అంతా ఒకేదా చెక్ చేసుకునేదన ఇప్పుడు 1 ఇంచుకి, ఎందుకంటే మనం పేపర్ క్యాన్వాస్ 1 ఇంచ్ కట్ చేసినాము, 1/4 ఇంచ్ అటాచింగ్ అనేది చేసినాము. ఇప్పుడు మనకి పేపర్ క్యాన్వాస్ 1 ఇంచ్ అనేది ఉంటుంది. కరెక్ట్గా ఆ మార్జిన్ని మనము ఫాలో చేసి స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. నెక్ సైడ్ వచ్చిందన ఈ స్టిచ్ను అంతే మనకి కరెక్ట్గా 1 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. ఇదైన తర్వాత అంతా ఒకేదా చెక్ చేసుకునేదాన్ని మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ నెక్ సైడ్ ఉంటుంది కదా, అది మొత్తము కట్ చేస్తున్నాను. ఈ కట్ చేసే టైంలో కూడా మనకి పేపర్ క్యాన్వాస్ అనేది కట్ కాకూడదు, ఓన్లీ ఆ శారీ ఫ్యాబ్రిక్ ఏముండదో అది మాత్రము కట్ కావాలన్నమాట. ఓకే, అంతా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఎత్తి సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు వచ్చిందన నేను పైపింగ్ అనేది రెడీ చేసుకుంటున్నాను. ఈ పైపింగ్ వచ్చిందన 1 ఇంచ్ విడుతూ మనకి బ్లౌజ్కి నెక్ సైడ్కి ఎంత కావాలో లెంత్ అంత పెట్టి రెడీ కట్ చేసుకొని దాని మధ్యలో పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టిందన నేను ఆ వైట్ కలర్ థ్రెడ్ ఏమి ఇప్పుడు నేను మధ్యకి పెడుతున్నానో ఆ దానిపైన స్టిచ్చింగ్ అనేది రాకూడదు. ఇప్పుడు వేసే స్టిచ్ దాని పక్కకు వేసుకొని ఎత్తి పెట్టుకోవాలి. ఇలాంటివి 2 చేసి పెట్టుకోండి. ఇప్పుడు పైపింగ్ అనేది ఇప్పుడు నేను శారీ ఫ్యాబ్రిక్ ఏమి రెడీ చేసి పెట్టుకున్నాను నెక్కి ప్యాచ్, ఆ ప్యాచ్ పైన కరెక్ట్గా మనకి ఇప్పుడు ఆ ప్యాచ్ వచ్చిందని 1/4 ఇంచ్ రావాలన్నమాట. అలాగా చూసుకొని అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ కార్నర్స్లో నీట్గా అంటే మనం ఏమి ఇప్పుడు అటాచింగ్ చేస్తున్నామో ఇదే ఫైనల్ స్టిచ్ అవుతుంది అనమాట. అందుకోసమని కరెక్ట్గా మెజర్మెంట్ అనేది చూసుకొని ఈ కార్నర్స్లో కూడా చాలా నీట్గా అనేది అటాచింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే బాటమ్ సైడ్ ఎలాగ షేప్ ఉంటుందో టాప్ సైడ్ కూడా అలాగే షేప్ అనేది ఉండాలన్నమాట. ఓకే, అటాచింగ్ అయింది కదా. ఇప్పుడు వచ్చిందన్న బ్లౌజ్ తీసుకొని లైనింగ్ సైడ్ అటాచింగ్ అనేది చేస్తున్నాను నేను. ఈ లైనింగ్ సైడ్ అటాచింగ్ అనేది చేసే టైంలో మనం ఏమి టాప్ సైడ్ పైపింగ్ అనేది అటాచింగ్ చేసినామో ఆ అటాచింగ్ స్టిచ్ పైననే ఈ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ కార్నర్స్లో వచ్చిందని మనకి ఎక్స్ట్రా ఉంటుంది, పైపింగ్ క్లాత్ అనేది మనకి ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రాని అంతా లోపల పెట్టిందని నీట్గా ఈ కార్నర్స్లో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఎందుకంటే బయట వచ్చిందంటే ఆ కచ్చ అనేది అంతా పైకి పైపింగ్ పైనే కనబడిస్తూ ఉంటుంది. అందుకోసమని నీట్గా 1 గీతకి 2 గీతలు నీట్గా చెక్ చేసుకొని ఇక్కడ న్యాచెస్ అనేది వేసుకోండి. ఈ స్టిచ్ అయిన తర్వాత న్యాచెస్ అనేది కావాలి కదా, అప్పుడు వేసుకోండి నీట్గా చెక్ చేసుకున్న తర్వాత. ఇది మొత్తము స్టిచ్ అయింది. ఇప్పుడు ఈ కార్నర్స్లో వచ్చిందన నేను న్యాచెస్ అనేది వేసుకుంటున్నాను. ఈ న్యాచెస్ వేసే టైంలోనే మీరు ఆ కచ్చా వచ్చినదా లేదా అని ఒకేదా క్రాస్ చెక్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత నేను ఆ ప్యాచ్ని వచ్చిందన టాప్ సైడ్కి టర్నింగ్ అనేది చేసుకొని ఇప్పుడు పైపింగ్ పక్కలో ఈ స్టిచ్చింగ్ అనేది వేస్తున్నా. ఈ స్టిచ్చింగ్ వచ్చిందన మీరు శారీ క్లాత్ కలర్ వేరేగా ఉండదు కదా, ఆ కలర్ ఏం కలర్ ఉంటుందో థ్రెడ్ అనేది చేంజ్ చేసుకొని ఈ స్టిచ్చింగ్ అనేది వేయండి. అంటే ఈ స్టిచ్ వేసే టైంలో కూడా ఈ కార్నర్స్లో చాలా నీట్గా వచ్చేలాగా చూసుకోండి. ఇది చూసుకొని ఈ పైపింగ్ ఏమన్నా లోపల ఏమన్నా ఉంటే దాన్ని నీట్గా బయట తీసి ఈ స్టిచ్చింగ్ అనేది వేయాలన్నమాట. పైపింగ్ ఎందుకంటే ఒక్కొక్కసారి మనం స్టిచ్చింగ్ చేసే టైంలో కొద్దిగా లోపలికి అనేది వెళ్ళి ఉంటుంది. దాని అంతా తీసుకొని మొత్తం స్టిచ్ అయిన తర్వాత ఈ సైడ్ అవుట్ సైడ్ ఓకే అవుట్ సైడ్ను స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. వేసుకునే టైంలో కూడా మనము ఒకేదా చెక్ చేసుకోండి పేపర్ క్యాన్వాస్ ఎక్కడ కనబడిస్తుందా లేదా అనేసి. ఓకే,
అలాగా చూసుకొని పేపర్ క్యాన్వాస్ ఎక్కడ కనబడకుండా ఉంటే మనకి ఈ స్టిచ్చింగ్ అనేది వేసేయండి. లేకపోతే పేపర్ క్యాన్వాస్ ఏమైనా కనబడించినట్టు ఉంటే ఇంకా ఎడ్జ్కి వేసి స్టిచ్ చేసిందైనా ఆ పేపర్ క్యాన్వాస్ కనబడకుండా చేసుకోండి. ఓకే, మనకి ఇక్కడ 3 మడకలు నీట్గా వచ్చినాయి. దీన్ని అయితే సైడ్కి పెట్టిందన్న. ఇప్పుడు ఫస్ట్ నేను శారీ ఫ్యాబ్రిక్లో ఇంకొక పైపింగ్ అనేది రెడీ చేసుకున్నాను. ఒకటి వచ్చి బ్లౌజ్ ఫ్యాబ్రిక్, ఇంకొకటి వచ్చిందన్న శారీ ఫ్యాబ్రిక్. బాటమ్ సైడ్ పైపింగ్ అనేది అటాచింగ్ చేసి దీనికి ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను పెట్టిందన్న. లైనింగ్ బాటమ్ సైడ్కి పెట్టిందన్న నేను అటాచింగ్ అనేది చేస్తున్నాను. ఈ అటాచింగ్ చేసే టైంలో కూడా మనము ఆ పైపింగ్ ఏమున్నదో ఆ పైపింగ్ పైనే ఈ స్టిచ్చింగ్ అనేది రావాలన్నమాట. దాని తర్వాత 1/2 ఇంచు ఇప్పుడు ఏమి ఎక్స్ట్రా క్లాత్ అన్నది అటాచింగ్ చేసినానో అది మాత్రము ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను. ఓకే, ఇదైన తర్వాత దాన్ని ఇన్సైడ్ ఫోల్డ్ చేసి మనము టాప్ సైడ్ టర్న్ చేసుకునేదన బ్లౌజ్ బటన్ని ఇప్పుడు ఎడ్జ్ స్టిచ్ అనేది వేస్తున్నాను. మనకి ఇప్పుడు ఇన్సైడ్ ఇంకా 1 ఇంచ్ క్లాత్ ఉంటుంది కదా, దానికి వచ్చిందన్న మీరు ఎమ్మింగ్ అనేది చేయాలన్నమాట. అదైన తర్వాత బ్లౌజ్ మిడిల్కి మళ్ళీ ఫోల్డింగ్ అనేది చేసి డాట్ అనేది పడుతున్నాను. ఈ డాట్ మెజర్మెంట్ వచ్చిందన్న మనకి 1/2 ఇంచ్ విడ్త్ ఉంటుంది, 3 ఇంచ్ లెంత్ అనేది ఉంటుంది. ఇది బ్లౌజ్ మిడిల్ కింద మిడిల్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ మొత్తము రెడీ అయిపోయినది. ఈ డిజైన్లో మీకు ఏమన్నా కానీ కట్ చేయడంలో కానీ కుట్టడంలో కానీ ఏమన్నా డౌట్స్ అనేది ఉంటే నాకు కమెంట్ అనేది చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కలో ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను ఇలా లేటెస్ట్గా డిజైన్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో మీకు ఏమన్నా ఇష్టమైతే కంపల్సరీ లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అంటూ ఈ వీడియోను ముగిస్తున్నాను. తర్వాత వచ్చే వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.